हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का है प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, ఈ సంత వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం మనం. ఈ సంతలో వచ్చేటప్పటికి మనకి పెద్ద సైజ్ పొట్టేళ్ళు అనేది చాలా రోజుల తర్వాత వీడియో తీయడం అనేది జరుగుతుందన్నమాట. పండుగ ముందు తీసాం, రంజాన్కి ముందు, అలా ఇప్పుడు తీస్తూ ఉన్నాం. సో ఈరోజు చూద్దాం మనం ఎన్ని పొట్టలు వచ్చినాయి, ఎలాంటి పొట్టలు వచ్చినాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. టైం వస్తే 7:40 అయింది, 7:50 అయింది టైము. కొద్దిగా కనిపిస్తున్నాయి, ఉన్న కాడికి అడిగి చూద్దాం ఒకసారి. అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్. రైల్వే స్టేషన్ నుంచి ఒక 7-8 కిలోమీటర్లు అనేది ఈ మార్కెట్ ఉంటుంది. పొట్టేళ్ళు వీడియోనే తీద్దాం. పిల్లలు అయితే అమ్ముడు పోయి ఉన్నాయి, చెక్ చేద్దాం ఒకసారి. సో నిద్ర మత్తుకి ఏం అడగాలో ఏం తీయాలో కూడా అర్థం కావటం లేదు. రాత్రంగా వస్తున్నాం, 4 గంటలు 3 గంటల దాకా మేల్కొని ఉంటున్నాం. పొద్దున్న లేసేటప్పటికి బెజ్జారికి నిద్రకి అసలు వీడియోలు తీయబుద్ధి కావటంలా. సరే, ఉన్న కాడికి పోయి తీసుకుని వద్దాం, చాలా రోజుల తర్వాత వచ్చాం కాబట్టి. సో స్టార్టింగ్ ఈ పొట్టెలనే చూద్దాం. ఇవన్నీ విత్తన పొట్టెళ్ళ కోసంగా, బ్రీడర్ కోసంగా, వీటి ధరలు వేరేగా ఉంటాయి. అడుగుదాం ఒకసారి. ఎన్ని పళ్ళ మీద ఉందన్నా ఇది? 2 పళ్ళ మీద ఉంది. సో దోదాత్క జాన్వర్ అయిపోయాయి. ఏం చెప్పినారనా? 35,000 బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దోదాత్క 2 పళ్ళ మీద ఉంది పొట్టేళ్ళు అయితే బాగానే ఉంది. 35,000 అనేది బేరం చెప్తా ఉన్నారు దీన్ని. సో ఇంకా అటు పక్క కొన్ని ఉన్నాయి, ఒకసారి చూసుకుని వద్దాం. బాగుంది, రంగు తెల్లగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ పొట్టేళ్ళు ఉంది, దీని కొమ్ములు కొద్దిగా సైజు తక్కువ ఉన్నాయి, సైజు బాగుంది. ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. కొమ్ములు కిందకు వచ్చి ఉన్నాయి. ఏం రెడ్డి అయ్యా? జయరామ్ రెడ్డి. సో ఈ పిల్లని అడుగుదాం. ఎన్ని పళ్ళ మీద ఉంది బాబా? ఇంకా పళ్ళే లేదు, పాల పళ్ళ మీద ఉంది. ఎంత చెప్తున్నారా? 32,000. ఉన్నలేరా? పాల పళ్ళ మీద ఉంది. 32,000 అనేది బేరం చెప్తున్నారు. సైజ్ అయితే బాగానే ఉంది. మన వెనకాల చాలా పెద్దవి ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి. అవి కూడా వెళ్ళి తీసుకుని వద్దాం ఒకసారి. సో పక్క చూడండి, ఏదో అక్కడ ఉన్నాయి 2, అడుగుదాం. సో అవతల పక్క ఉండేది కొద్దిగా కలర్ ఇదే ఉంది, అది ఎట్లా ఉందో చెప్దాం మనం ఒకసారి. ఎన్ని పళ్ళ మీద ఉందన్నా ఇది? 2 పళ్ళ మీద ఉంది. కొద్దిగా ఒకసారి తిప్పుతారు. సో ఇది 2 పళ్ళ మీద ఉందంట. కొమ్ములు పెద్ద సైజులో వచ్చేస్తున్నాయి. ఇవి ఊపి మీద కొద్దిగా బ్రౌన్ షేడ్ కనిపిస్తూ ఉంది. ఎంత చెప్పినారు బ్రదర్? 60 జత 60. అదే కదా, ఒక్కసారి భయపడ్డాను. జత 60,000 అనేది చెప్పినారండి. సో ఇది ఒకటి ఉంది ఇక్కడ, చాలా పెద్ద సైజులో ఉంది. ఇది ఫామ్లో నుంచి వచ్చిందా లేదా? ఫామ్లో నుంచే వచ్చి ఉంటుంది. సో కొమ్ములు మాత్రం చాలా బాగున్నాయి. ఇది అందంగా ఉంది. వెయిట్ గురించి మాట్లాడదాం. దీనికి ఏజ్ కాదు, వయసు కాకుండా వెయిట్ గురించి మాట్లాడదాం. బరువు ఎంత ఉంటుంది అనేది. సో ఎక్కడి నుంచి అన్నా? నందలూరు, రాజంపేట, నందలూరు. రైట్, పేరు విని ఉన్నాను. ఎవరు ఇవి? ఎంత బరువు ఉండొచ్చునా? బరువు ఎంత ఉండొచ్చా? కరెక్ట్గా నేను మనసులో నా నోట్ల నుంచి బయటకు వస్తూ ఉంటుందా అని చెప్దాం అనుకున్నా. ఆయన అదే చెప్పాడు. సో 90 kg అనేది దీని బరువు ఉంటుంది అనేసి అంటా ఉన్నారు ఆయన. సో 90 kg అయితే కనిపిస్తూ ఉంది పొట్టేళ్ళు. ఈ సంవత్సరం ఇక వస్తూ ఉంటాయి ఈ పెద్ద పొట్టేళ్ళు. ఈ 90 kg 80 kg వస్తూ ఉంటాయి. సో చాలా అందంగా ఉంది పొట్టేళ్ళు మాత్రము. దీని కొమ్ములు ఆ సైజుకి చాలా అంటే చాలా అందంగా ఉంది. ఎన్ని పళ్ళ మీద ఉందన్నా ఇది? 4 పళ్ళు వేసిందా? సో చూడొచ్చు మీరు, 4 పళ్ళ మీద ఉంది. 90 kg బరువు ఉంది ఇది. సో ఎంత చెప్తున్నారో ధర అడుగుదాం మనం. ఏం చెప్పినారా? 42. సో 42,000 అనేది బేరం చెప్తున్నారండి. 42,000 కా దామ్ ఇస్కా. 42,000 అనేది చెప్తున్నారు. ఇది బ్రీడింగ్కి కోసం కాదు, బరువు గురించే మాట్లాడుకోవాలా. చాలా అందంగా ఉంది పొట్టలు వచ్చేటప్పటికి. సో దీన్ని అడుగుదాం ఒకసారి. ఇది కూడా రంగు బాగా కనిపిస్తుంది, తెల్లంగా ఉంది పొట్టలు వచ్చేసి. ఇది ఎన్ని పళ్ళ మీద ఉందన్నా? 4 పళ్ళ మీద వస్తూ ఉంది పొట్టలు వచ్చేటప్పటికి. 4 దాతే హే, 2 పళ్ళు అయింది, 4 పళ్ళ మీద ఉంది అనేసి చెప్తా ఉన్నారు. ఇది ఎంత చెప్పినారనా? 32,000. సో 32,000 కా దామ్ బతారే ఇస్కా. 32,000 అనేది బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో అక్కడ మన సార్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. ఇవన్నీ ఫామ్లో నుంచి వచ్చినట్టువి. సో ఇది కూడా ఒకసారి చూసుకొని పోదాం. ఇది ఎన్ని పళ్ళ మీద ఉందా? ఎన్ని పళ్ళ మీద ఉంది?
2 పళ్ళ మీద ఉంది. సో 2 दांत का है जानवर है. సైజ్ బాగానే కనిపిస్తుంది ఇది కూడా. అంటే ఇటు జాడు బాగుంది పొట్టేళ్ళు వచ్చేటప్పటికి. కొమ్ములు కూడా పైకి తిరిగి ఉన్నాయి. ఎంత చెప్పినారనా? 32,000. 32,000 का ఆస్కింగ్ ప్రైస్ है इसका. 32,000 అనేది బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. బాగుంది పొట్టేళ్ళ సైజ్ ఇది కూడా. సో ఇవి వచ్చేసి మన కాళహస్తి దగ్గర ఉన్నారు. ఆయన సంవత్సరాల తరబడి పెంచుతున్నారు. నేను ఆయన రోజు చూస్తున్నాను, కానీ ఈయన ఫామ్ది వీడియో తీయలేకపోతున్నాం. సో 2 పొట్టేళ్ళు మంచి సైజులో ఉన్నాయి, చాలా సైజులో ఉన్నాయి. మంచి సైజ్ అంటే ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అన్నా. బాగున్నానండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? సో చాలా రోజుల తర్వాత ఉన్నాయా షెడ్లో? ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు? ఇదే సైజు. ఓకే. సో మనది ఈ సంవత్సరం బక్రీద్కి రెడీ కాలేదు ఇంకా. ఇంకో నెల అవుతుంది డెవలప్ అవడానికి. ఇంకొక నెల అవుతుంది. సో ఇది ఒక 5-6 ఉన్నాయి అన్న దగ్గర. సో ఇది ఎలా చెప్పినా జత? ఇవి 90,000 చెప్తా అన్న. జత 90,000 ఇది. సో 90,000 का ఆస్కింగ్ ప్రైస్ జోడా. దేఖ్ సక్తే ఆప్. సో పొట్టేళ్ళు 2 ఇట్ట చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు చూడాలా ఎట్టున్నాయి పొట్టేళ్ళు. నేను కూర్చుంటే లాక్కొని వెళ్ళిపోతాయి అలా కనిపిస్తుంది. ఈ పొట్టేళ్ళకి స్పెషల్ ఏమనిపిస్తుంది అంటే నాకు, కొన్ని పొట్టేళ్ళు బరువు ఉంటాయి కానీ ఇలా ఉండవు, గట్టిగా ఉంటున్నాయి పొట్టేళ్ళు. అవతల పొట్టేళ్ళు చూడండి ఎట్టుందో అసలుకి. భలే ఉంది పొట్టేళ్ళు చూడడానికి. చూడండి ఎట్టుందో అసలుకి. 90,000 అనేది ధర చెప్తా ఉన్నారు. కొన్నిటికి లావు ఉంటాయి కానీ అవి ఏందో ఒక రకంగా ఉంటాయి. ఇది మాత్రం మన న్యాచురల్గా బయట తిరిగితే ఎట్టుంటాయో పొట్టేళ్ళు అలా కనిపిస్తున్నాయి. 2 పొట్టేళ్ళు కూడా 90,000 అనేది బేరం చెప్తున్నారు. దీనికి బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. సో వెయిట్ కూడా చివరిలో అడుగుదాం ఒకసారి సార్ని ఏం చెప్తారో. సో ఈ 2ని అడిగి చూద్దాం ఒకసారి. ఇది జత ఎలా చెప్పినారు సార్? 2 కలిపి 80,000. అంటే ఇది 80,000 జత, ఇది కూడా 80,000 జత. సో 6 ఈ 2 హైలైట్గా కనిపిస్తున్నాయి పొట్టేళ్ళు మాత్రం. సో ఇవి కూడా బాగున్నాయి, బాగలేదనేసి కాదు. 6 4 ఆ 2 మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది 80,000, ఇది కూడా 80,000. సో ఇది ఎంత బరువు ఉండొచ్చు సార్ మీ లెక్క ప్రకారం? ఇవి ఎంత బరువు ఉండొచ్చు? 70 కేజీల దాకా ఒక పొట్టేళ్ళు ఉంటుంది. సో 70 కేజీస్ మీద ఒక్కొక్క పొట్టేళ్ళు అనేది ఉంది. 92,000 అనేది బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. పొట్టేళ్ళు అయితే చాలా బాగున్నాయి. సార్ వచ్చేసి సంవత్సరానికి ఒక బ్యాచే మారుస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సైజు వస్తాయి. ఇంకొక ఆయన చెప్పినట్టుగా ఇంకొక నెలకు రెడీ అయిపోతాయంట, అప్పుడు చూపిస్తానంటున్నారు. నేను కూడా అనుకుంటూనే ఉన్నాం, పోవటం లేదు. సో ఆ బండిలో ఒక పెద్ద పొట్టేళ్ళు ఉంది, అది కూడా చూసుకుని వద్దాం. తెల్ల పొట్టేళ్ళు ఉంది, అది మంచి సార్ కలుస్తాం సార్. సో అక్కడ ఒక పెద్ద పొట్టేళ్ళు ఉంది, పల్లా పొట్టేళ్ళు, బాగా సైజు ఉంది అది. సో చూద్దాం, దూరం నుంచే చూపిద్దాం. దగ్గరికి వెళ్తే చూపిలేము. ఇది నాకు కొన్నారా? బాగున్నా. సో ఇది వీళ్ళు కొనుక్కొని ఉన్నారంటే చాలా భారీ సైజు ఉంది. కెమెరా లోపలికి వెళ్తే అది కనిపించదు మనకు, బయట నుంచి చూపిస్తున్నా కానీ కనిపించడం లేదు. కానీ సైజు మాత్రం ఇప్పుడు మీరు కింద ఏది లేదు, అలాంటిది కింద ఏది లేదు. ఒక చిన్నపాటి దూడ మాదిరిగా ఉంది. ఇది ఎక్సలెంట్గా ఉంది. పొట్టెలు వచ్చేటప్పుడు అయినా ట్రై చేద్దాం ఉండండి ఒకసారి. వద్దొద్దులే, సరిపోతుంది. సో అది లోపలికి ఉంది కాబట్టి మనకు ఫుల్గా కనిపించడం లేదు. చిన్నపాటి దూడ మాదిరిగా ఉంది. ఇది చాలా అంటే చాలా సైజు ఉంది. బ్రీడింగ్గా మాంసానికినా? ఫంక్షన్ జాతర కోసం కొన్నారంట. ఎక్సలెంట్గా ఉందండి పొట్టెలు వచ్చేటప్పటికి. 10 మందిలో చూపించేటప్పుడు ఇలాంటివే ఇష్టపడతారు ఎక్కువగా. ఎందుకంటే ఆ మాంసం ఎంతైనా రానివ్వండి, కానీ పొట్టెలు మాత్రం దాన్ని కడిగి చేసి అందంగా రెడీ చేస్తే సూపర్గా కనిపిస్తుంది. పొట్టెలు వచ్చేసి అన్నగారంట కొనింది 43,000 పెట్టి కొని ఉన్నారు. ఎవరన్నా? రైల్వే కోర్టు. సో అన్నగారు కూడా వచ్చున్నారు. సో పొట్టేళ్ళు అయితే మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంది ఇది. ఓకే అన్న. సో ఇటు పక్క కొన్ని ఉన్నాయి. ఆ అన్న ఆ వీడియోలు వద్దులే తీసేది అని చెప్తాడు. సో అందుకనే ఆయన్ని పక్కన పెట్టేద్దాం, ఇటు పక్కకు చూసుకుని పోదాం. పొట్టేళ్ళు అయితే ఉంటాయి ఇక్కడ. సో వీటిని వదిలేసి ఇక్కడ ఉన్నాయి కొన్ని, వీటిని అడుగుదాం. అక్కడ మధ్యలో కూడా ఉన్నాయి, వెళ్ళి అడుగుతా వద్దాం మనం. సో ఈ పొట్టేళ్ళు చూద్దాం. ఇది చాలా హైట్ ఉంది. పొట్టేళ్ళు వచ్చేసి బాగుంది, పెద్ద సైజు ఉంది. బతా. సో సైజ్ చాలా బాగుంది. నడుము ఉంది, కొమ్ములు ఉన్నాయి, కానీ దీనికి ఇట్ట సైడ్కి దగ్గరలో ఉన్నట్టుంది. ఇది ఎన్ని పళ్ళ మీద ఉందో అడుగుదాం మనం. ఎన్ని పళ్ళ మీద ఉంది? 4 పళ్ళ మీద ఉంది. ఎలా చెప్పినారునా? ఎంత చెప్పినారు?
31. సో 31,000 అనేది చెప్పినారంట. 4 పళ్ళ మీద ఉంది పొట్టేళ్ళు. మంచి వెయిట్ ఉంది, సైజ్ కూడా ఉంది. సో 31,000 इसका दाम बता रहे. సో అన్న దగ్గర 2 ఉన్నాయి, సరే కూర్చునేసే అవి చూద్దాం. ఇంకా అదిగో అక్కడ ఉన్నాయి కొన్ని, ఒకసారి చూస్తున్నాం. సో ఈ పెద్ద పొట్టేళ్ళు ఈరోజు కనిపిస్తున్నాయి. 7:30 అయింది టైం, కనిపిస్తున్నాయి, బాగానే ఉన్నాయి. సో ఇటు పక్కకు వెళదాం. ఆయన టవల్ వేసి పెట్టున్నాడు కదా, దాన్ని అడుగుదాం ఒకసారి. అటు పక్క తెల్లది ఒకటి ఉంది, అది కూడా చూపించుకొని వెళ్దాం. ఏమన్నా ఎంత చెప్పినారు నా ఇది? 25,000 చెప్పినారు. 25,000 ఆస్కింగ్ ప్రైస్. 25,000 మీద చెప్పినారు ఈ పొట్టలు, కనిపించే పొట్టలు. పళ్ళు వేసిందినా? 2 పళ్ళ మీద ఉంది. 2 పళ్ళు 23కి ఇవ్వలేదు. సరే అన్న. ఇక్కడ ఒక మటన్ మేకపోతలు అయితే 28. ఓకే, వస్తా. ఇక్కడ ఒక మటన్ పర్పస్కి ఉంది ఒకటి, మాంసానికి. సో పొట్టెలు చూడండి ఎంత సైజు ఉందో. ఇది భలే ఉంది. వీళ్ళు తీసుకుని వచ్చి అమ్ముకోవడానికి వచ్చారు, కానీ స్టార్టింగ్లో మీరు చూశారు కదా ఈరే పొట్టెలు. పళ్ళన్నీ వేసేసింది కదనా? సో పళ్ళన్నీ వేసేసిందండి. మంచి సైజు ఉంది పొట్టేళ్ళు. ఎటు నుంచి చూసినా సైజు ఉంది, చాలా బాగుంది. ఎంత చెప్తారో విందాం. ఎంత చెప్పినారు నాకు ఇప్పుడు? ఇది 50. పళ్ళన్నీ వేసేస్తుంది, మంచి సైజులో ఉంది. కండ అంతా బాగుంది పొట్టేళ్ళు. ఈ పళ్ళు వేసేస్తుంది. ఇది బ్రీడింగ్ కోసం ఉండుంటే చాలా బాగుండేది. పళ్ళు వేసేసింది కాబట్టి ఎక్కువ బ్రీడింగ్కి యూజ్ చేయరు ఇంకా. సో చాలా బాగుంది సైజ్ వచ్చేసి. 50,000 का दाम. సో ఇది ఎవరిది ఇందాక గమనిలేదు మనం. తెల్ల పిల్లలే పెట్టుకుని ఉన్నారు, 3 పిల్లలు పెట్టుకుని ఉన్నారు. సో ఇది ఫుల్ వైట్లో ఉంది. ఇది అది ఇలాంటిదే ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ చూపిస్తాను అది కూడా నేను. సో చాలా పెద్ద సైజులో ఉంది, ఎత్తు ఉంది, ఇటు జాడు కూడా ఉంది. దీనికి సంబంధించిన వాళ్ళు అన్న నిద్రపోతున్నారు బండిలో, ఇంకెవరిదో ఇది. అడుగుదాం వాటిని. సో కొమ్ములంతా బాగానే ఉన్నాయి పొట్టేళ్ళకి. ఇది కింద ఒక 2 పిల్లలు ఉన్నాయి. పిల్లల కిందకే రావాలా, ఇది పొట్టేళ్ళు అన్నారు, పిల్లల కిందకే రావాలా. సో ఇక్కడ ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. పొట్టేళ్ళు చాలా బాగుంది. అది తెల్లగా కనిపిస్తూ ఉంది. ఎవరు కొన్నారు ఏంది? బాగున్నా. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? సో ఇది ఎవరిది? ఇది ఇదేనా? అది పళ్ళేస్తుందా? ఇంకా పళ్ళేయలేదు, పాలపళ్ళ మీద ఉంది. ఎంత చెప్పినారనా? 32. పాలపళ్ళ మీద ఉంది. 32,000 అనేది బేరం చెప్తున్నారండి. పాలపళ్ళ మీద ఉంది. పొట్టలు వచ్చేటప్పటికి 32,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ పెద్ద పొట్టేళ్ళు బాగానే వస్తున్నాయి సంతకి. సో ఇంకా నిలబడే ఓపిక లేదు. జస్ట్ ఇంతే. వీడియో స్టార్ట్ చేసి 15 నిమిషాలు ఏమో అయింది. రాత్రి నుంచి తిరగడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ కాళ్ళు పట్టేస్తూ ఉన్నాయి, నెక్స్ట్ కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఎక్కువ మాట్లాడడం వల్ల. వీడియో స్టార్ట్ చేసినాక మాట్లాడుతూ ఉంటారు కదా, వీడియో ఆపేసి పోయేసి ఫ్రెష్గా టిఫిన్ చేసుకునేసి అటు నుంచి బయటికి పోయి కోళ్ళ వీడియో తీసుకునేసి మళ్ళీ వచ్చి గొర్రెల వీడియో తీసుకోవడం మంచిది. సో ఇంకా ఆపేద్దాం వీడియో.